నెల్లూరు మూలాపేట్ మహిళల ప్రభుత్వ పాఠశాల నందు ప్యూర్ స్మైల్ చారిటీ ట్రస్ట్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేదలకు 300 మందికి ముస్లిం మహిళలకు పండుగ సందర్భంగా ఉచితంగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అనంతరం ప్రెసిడెంట్ షేక్ పర్వీన్ మీడియాతో మాట్లాడుతూ హిందువుల పండుగలకు, క్రిస్టియన్స్ పండుగలకు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు పేదలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు పండుగల పూట నిర్వహిస్తున్నామని, కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది దాతల సహాయంతో నిరుపేదలైన వారందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారని, అదే కాకుండా మహిళలకు కుట్టు మిషన్లు కానివ్వండి, మరి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపడుతుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్యూర్ స్మైల్ చారిటీ ట్రస్ట్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్, వారి కుటుంబ సభ్యులు, మరి ట్రస్ట్ సభ్యులు పాల్గొని పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. खड़ा खड़ा मैं जाओ उधर से जो कुछ जमा उधर जमा जाओ लगन बीच में जाओ सामने जाओ हाँ जाओ आका किसको जाए सामने जाओ हाँ आता हाँ जरा सामने का जाओ అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం. రంజాన్ సందర్భంగా ఈరోజు మా కుటుంబ సభ్యులందరి సహకారంతో మేము ఈరోజు 200 మందికి సరుకులు పంపిణీ చేస్తున్నాము. మా సంస్థ పెట్టి 6 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మతాలకు అతీతంగా, అంటే ముస్లింలకు రంజాన్ పండగకు, సంక్రాంతి పండగకు వచ్చి హిందువులకు, క్రిస్మస్కి వచ్చి క్రిస్టియన్స్కి, అలా అన్ని మతాలకు అతీతంగా మేము మా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. మా సంస్థ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ నెల ప్రతి సంవత్సరం రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1వ ఉపవాసం నుంచి లాస్ట్ ఉపవాసం వరకు స్లమ్ ఏరియాలు, అంటే ముస్లిం ఉండే ఏరియాలు ఎక్కడెక్కడో ఎత్తుక్కొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇఫ్తారీ కార్యక్రమాలు దాతల సహకారంతో. నాకు కూడా దాతలు చాలా సహకరిస్తారు. నాకైతే ఒక నెల ముందే నన్ను బుక్ చేసుకుంటారనమాట. అంటే నాది ఫలానా రోజు నా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది ఇఫ్తారీ అట్లా అనేసి.
ఈసారి నేను 175 ప్యాకెట్ ప్రతిరోజు స్లమ్లో తీసుకెళ్ళి పంచుతున్నాను. అంటే అహ్మద్ నగర్ అని, వైకుంఠపురం, ఇది వెంకటేశ్వరపురం, తర్వాత రైల్ కాలనీ, రామ్కోటి నగర్, ఇంకా అలాంటి ఇప్పుడు తిరగని చోట తిరగకుండానే పంచుతున్నాము. ఇంకా 15 రోజులు ఉంది మాకు పండుగ రావడానికి. ఇంకా 15 రోజులు రోజు అన్నదాన కార్యక్రమాలు, వాటితో పాటు స్వీట్స్ అటువంటి కూడా ఇస్తున్నాము. ఇంకా వచ్చే సంవత్సరం మా సేవా కార్యక్రమాలు ఇంకా మా సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది ముస్లిం పేదలను ఆదుకోవాలని నేను ఒక రోజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.